స్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో ప్రశ్నోపనిషత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో రెండు ప్రశ్నలకు సంబంధించినటువంటివి విన్నాం. మూడో ప్రశ్న పిప్పలాదుణ్ణి అశ్వలుని కుమారుడైనటువంటి కౌసల్యుడు అడుగుతున్నాడు. ఏమిటండి ఆ ప్రశ్న అంటే, క్రమముక్తే హేతురస్య ప్రాణస్య ధ్యానమిత్యసౌ కౌసల్య ప్రాణ విషయాన్న షట్ ప్రశ్నాన కరోత్ స్ఫుటం. ఆ కౌసల్యుడు అనేటువంటి వాడు ఆ పిప్పలాదుణ్ణి స్పష్టంగా ప్రశ్న వేస్తున్నాడు. అస్య ప్రాణస్య, ఈ ప్రాణము యొక్క ధ్యానము ఇది అనబడేటువంటి అసౌ ఉపాసన క్రమముక్తే, దేహము భోక్తృభోగ్య దశలు దాటి విముక్తమవటానికి హేతు కారణము. అంటే ఏమిటండి? ఈ ప్రాణమే ఉపాసన వలన, ప్రాణోపాసన చేయటం వలన భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది. ప్రాణాన్ని ఉపాసన చేసినట్టుగైతే దేహభ్రాంతి తొలగిపోతుంది. అస్య ప్రాణస్య, ప్రాణం యొక్క ధ్యానము అనబడేటువంటి అసౌ, ఈ ఉపాసన క్రమముక్తే. క్రమముక్తి అంటే ఏమిటండి? దేహము భోక్తృధర్మాన్ని భోగ్య ధర్మాన్ని మనం మొట్టమొదటి ప్రశ్నలోనే విన్నాం. భోక్త భోగ్యము, భోక్త ప్రాణము, భోగ్యము అన్నము అని చదివాం. ఆ భోక్త అయినటువంటి ప్రాణాన్ని ఉపాసించినట్టుగైతే, ప్రాణోపాసన చేసినట్టుగైతే క్రమముక్తి లభిస్తుంది. కౌసల్యుడు ప్రాణ విషయాన్, ప్రాణమునకు సంబంధించినటువంటి షట్ ప్రశ్నాన్, 6 ప్రశ్నలను స్ఫుటమకరోత్, చాలా స్పష్టంగా అడిగాడు. ప్రాణానికి సంబంధించి 6 ప్రశ్నలు వేశాడు. ఏమిటయ్యా అంటే, అశ్వలాయనుని యొక్క కుమారుడైనటువంటి కౌసల్యుడు అనేటువంటి వాడు గురువు అయినటువంటి పిప్పలాదుణ్ణి ప్రాణ విషయాన్ని గురించి 6 ప్రశ్నలు వేశాడు. అంటే ఈ ప్రాణధ్యానమే, ఈ ప్రాణోపాసనే జీవికి క్రమముక్తికి కారణము. కాబట్టి ఈ ప్రాణాన్ని గురించి ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్నలండి? ప్రాణోయం కుత ఉత్పన్న, ప్రాణం 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 అంటున్నారండి. అయం ప్రాణ కుత ఉత్పన్న, ప్రాణోయం కుత ఉత్పన్న, కథమేష వపుర్వ్రజేత్, ఇది శరీరంలో ఎలా ప్రవేశిస్తుంది? స్వరూపం ప్రవిభజ్యేష కథం దేహే అవతిష్టతే. 6 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఈ శ్లోకంలో అడుగుతున్నారు. ఏమిటా 3 ప్రశ్నలునండి? అయం ప్రాణ, ఈ ప్రాణము కుతః, దేని నుండి, ఉత్పన్న పుట్టెను. ప్రాణం దేని నుంచి పుట్టిందండి? ఎక్కడి నుంచి పుట్టింది ఈ ప్రాణం? ప్రాణం అనేటటువంటిది అసలు పుట్టిందా? ప్రాణం అనేటువంటిది ఒకటి వేరేగా ఉంటే ఆత్మ అనేటువంటిది ఒకటి వేరేగా ఉన్నదా? అప్పుడు ద్వంద్వం రాదా? అద్వైతం ఎలా కుదురుతుంది? ఈ ప్రాణం అనేటువంటిది ఎక్కడ పుట్టింది? అయం ప్రాణ కుత ఉత్పన్న, ఈ ప్రాణం అనేటువంటిది ఎక్కడ పుట్టింది? కథమేష వపుర్వ్రజేత్, యాష అంటే ఈ ప్రాణము కథం, ఏ విధముగా, వపుర్వ్రజేత్, శరీరంలో ప్రవేశిస్తున్నది. ఏమంటే శరీరం ఏర్పడ్డాది, తల్లి గర్భంలో శరీరం ఏర్పడ్డాది. ఆ శరీరంలోకి ఈ ప్రాణం అనేటువంటిది ఎలా ప్రవేశిస్తున్నది? ఎలా ప్రవేశిస్తున్నదండి? ఏ విధంగా శరీరంలోకి ఈ ప్రాణం ప్రవేశిస్తున్నది? అయితే స్వరూపం ప్రవిభజ్య ఏష, ఈ ప్రాణము స్వరూపం, తన యొక్క స్వరూపాన్ని ప్రవిభజ్య, విభాగాలుగా చేసి, కథం, ఏ విధముగా, దేహే అవతిష్టతే, శరీరంలో ఉంటున్నది. ప్రాణం ఒకే రూపంలో ఉండటం లేదు కదా. ప్రాణమని, అపానమని, వ్యానమని, ఉదానమని, సమానమని 5 వాయువులు అంటున్నారు కదా. ఈ ప్రాణం 5గా విభాగాన్ని పొంది శరీరంలో ఎలా ఉంటున్నదండి?
అంటే ఈ ప్రాణం ఎక్కడ నుండి పుట్టింది, ఈ ప్రాణం శరీరంలోకి ఎలా వచ్చింది, వచ్చినటువంటి ప్రాణం తనని తాను 5 విధాలుగా విభాగం చేసుకొని ఎలా ఉంటున్నది ఈ శరీరంలో, అది ఏమిటి, ఏమిటి ఈ ప్రాణం యొక్క లక్షణం, ఈ ప్రాణం ఎక్కడి నుండి పుట్టింది, శరీరంలో ఎలా ప్రవేశించింది, ఈ ప్రాణం తనను తాను విభజించుకొని ఎలాగా శరీరంలో ఉంటున్నది, 3 ప్రశ్నలు వేశాం. ఆ 3 ప్రశ్నలు వేస్తే అథాయినం కౌసల్యాయన కౌసల్యాశ్చాశ్వలాయన పప్రచ్ఛ అథాయినం కౌసల్యశ్చ కౌసల్యుడు అనేటువంటి వాడు, అశ్వలాయన అశ్వలుని కొడుకైనటువంటి వాడు పప్రచ్ఛ అడుగుతున్నాడు, భగవన్ కుత ఏష ప్రాణో జాయతే, ఓ భగవంతుడా, అంటే గురువుల్ని భగవంతుడు అని పిలుస్తారు. ఎందుకంటే గురువు ఒక రూపం, ఒక వ్యక్తి అనేటువంటి భావన ఉండదు కాబట్టి గురువుల్ని ఎక్కడ సంబోధన చేసినా భగవన్ సంబోధన చేస్తారు. కాబట్టి హే భగవన్, ఓ గురుత్తమ, కుత ఏష ప్రాణో జాయతే, ఏమయ్యా ఈ ప్రాణం ఎక్కడి నుండి పుట్టింది, కథం అయమత్యస్మి కథం ఆయతి అస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే, ఏమండి ఇది శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నది, ఇది తనని తాను 5 విధాలుగా విభజించుకొని శరీరంలో ఎలా ఉంటున్నది. పిప్పలాదుడైనటువంటి గురువుని అశ్వలాయనుడైనటువంటి కౌసల్యుడు అడుగుతున్నాడు, ఓ భగవంతుడా, ఈ ప్రాణం దేని నుండి పుట్టింది, మొదటి ప్రశ్న. 2, ఈ ప్రాణం శరీరంలోకి ఎలా వచ్చింది, రెండో ప్రశ్న. ఈ ప్రాణం తనను తాను ముక్కలు చేసుకొని విభాగాలు చేసుకొని శరీరంలో ఎలా ఉంటున్నది అని 3 ప్రశ్నలు అడిగాడు. ఇంకో 3 ప్రశ్నలు ఉన్నాయి, 6 ప్రశ్నలు. 6 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఒక శ్లోకంలో విద్యారణ్యుల వారు చెప్పారు. మరో 3 ఏమిటండి, కేన వృత్తి విశేషేణ దేహాదుత్క్రాంతిమాప్నుయాన్ వాక్యం జగత్ కథం ధత్తే తస్య అధ్యాత్మధృతి కథం, ఏషః ఈ ప్రాణము కేన వృత్తి విశేషేణ, ఏ రకమైనటువంటి ప్రవృత్తి చేత దేహాత్ శరీరము నుండి ఉత్క్రాంతిం ఆప్నుయాత్ బయటకు వెళ్ళిపోతున్నది. మా వాడికి ప్రాణం పోయిందండి, మా వాడు చనిపోయాడండి, మా వాడి ఆత్మ పోయిందండి, లేకపోతే మా వాడిలో ఉన్న పరమాత్మ పోయిందండి, మావాడు చనిపోయాడండి అని ఎవ్వడు అనడు. లోకంలో ప్రతివాడు అనే మాట ఏమిటి, మా వాడి ప్రాణం పోయింది, మా వాడు చనిపోయాడు. అసలు ఏమయ్యా ఈ ప్రాణం అనేటువంటిది ఏ మార్గంలో బయటకు వెళ్ళిపోతున్నది, ప్రాణం అంటే ఏమిటో అసలు అడిగాము, ప్రాణం ఎలా వచ్చిందో అడిగాము, ప్రాణం ఎలా ఉంటున్నదో అడిగాము, ప్రాణం ఎలా వెళ్ళిపోతున్నదో కూడా చెప్పవయ్యా. ప్రాణం పోతే కదా మనిషి పోయాడు అంటున్నాం, ప్రాణం ఎలా పోతున్నదయ్యా. ఏషః ఈ ప్రాణము జ్ఞానవృత్తి విశేషేణ, ఏ రకమైనటువంటి ప్రవృత్తి చేత దేహాత్ శరీరము నుండి ఉత్క్రాంతిమాప్నుయాత్ బయటకు వెళుతున్నది, బయటికి ఎలా వెళ్తున్నదో చెప్పవయ్యా. ఇది బయటికి ఎలా వెళ్తున్నదో నాకు ఒకటి చెప్పు. బాహ్యం జగత్తు అంటే ఆది భౌతికాల్లోని ఆది దైవికాల్ని రెండింటినీ బాహ్య జగత్తు అంటారు. ఆధ్యాత్మిక జగత్తుని ఆంతర జగత్తు అంటారు. జగత్తు 2 రకాలు. బాహ్యమైనటువంటి జగత్తు మనం చూస్తూ ఉన్నటువంటి వస్తువులు, తింటూ ఉన్నటువంటి పదార్థాలు, మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ఇవన్నీ ఆది భౌతికాలు. అలాగే మన ఇంద్రియాలు పనిచేయడానికి కారణమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, లేకపోతే గాలి మొదలైనటువంటి వాళ్ళందరూ ఆది దైవికాలు. ఆది దైవికాల్లోని ఆది భౌతికాల్లోని ఈ ప్రాణం ఎలా ఉంటున్నదయ్యా. బాహ్య జగత్ అంటే ఆది భౌతిక ఆది దైవికాలైనటువంటి బాహ్య జగత్తులో కథం ఏ విధముగా ధత్తే నిలబెడుతున్నది. ఏమండి, ఆది భౌతికాలను ఎలా నిలబెడుతున్నది వాయువు, ఆది దైవికాలను ఎలా నిలబెడుతున్నది, ఆ రెండింటినీ చెప్పండి. సూర్యుడు 7 రథాల మీద తిరుగుతున్నాడు అంటున్నాం, వేదాలు ఏమిటంటున్నాయి, సూర్యుడికి 7 రథాలు లేవండి, 7 వాయువులే 7 రథాలండి. వాయువుల చేత ఆది దైవికం నిలబెట్టబడుతున్నది. ఆది దైవికం దేని చేత నిలబెట్టబడుతున్నది అంటే
ఒకే ఒక్క దాని చేత నిలబెట్టబడుతున్నది, వాయువుల చేత నిలబెట్టబడుతున్నది. ప్రాణం ఆధిదైవికాన్ని నిలబెడుతున్నది. మనం మాట్లాడుతున్నాం అంటే ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ వాయువులు యువతలకి తోస్తున్నాయి. ఆ అగ్నిని వాయువులు యువతలకి తోస్తే మనకి మాట వస్తున్నది. అంటే ఆది దైవికానికి వాయువులు కారణం, అలాగే ఆది భౌతికానికి వాయువులు కారణం. ఇది బాహ్య జగత్తు. బాహ్య జగత్తులో వాయువులు ఎలా పనిచేస్తున్నాయి, ప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయి ఇది చెప్పు. అలాగే తస్య ఆ ప్రాణానికి అధ్యాత్మ ధృతిం, అధ్యాత్మమందు ధారణ. ఏమంటే ఈ రెండింట్లోని ప్రధానం కాదండి. ఆత్మధారణ చెయ్యాలి అని అంటే ఆత్మ కూడా వాయువు కావాలి. ప్రాణావై సత్యం తేషామేవ సత్యస్య సత్యం అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తున్నది. ప్రాణావై సత్యం, ప్రాణమే సత్యమైనటువంటిది. తేషామేవ సత్యస్య సత్యం, వాటికి సత్యానికి సత్యమైనటువంటిది ఆత్మ అంటున్నారు. అంటే ఏమిటనమాట? ప్రాణముల మీద ఆత్మ ఉన్నది. అంటే అధ్యాత్మలో ప్రాణం అవసరం ఉన్నది, ఆది భౌతికంలో ప్రాణం అవసరం ఉన్నది, ఆది దైవికంలో ప్రాణం అవసరం ఉన్నది. కాబట్టి మేము ఇక్కడ ప్రశ్న వేస్తున్నామయ్యా, ప్రాణం ఎలా పోతున్నది ఒకటి చెప్పు. ప్రాణం ఆది భౌతికంలోని ఆది దైవికంలోని ఎలా ఉంటున్నది రెండో చెప్పు. మూడోది ఏమిటి? ప్రాణం ఆధ్యాత్మికంలో ఎలా ఉంటున్నదో కూడా చెప్పు. ఈ ప్రాణం ఏ విధమైనటువంటి వ్యాపార విశేషం చేత, నడవడిక చేత శరీరం నుంచి బయటికి వెళ్తున్నదో మాకు చెప్పవయ్యా. రెండు, ఈ ప్రాణం ఆది భౌతిక ఆది దైవికాల్లో ఏ విధంగా నిలబెడుతున్నదో మాకు చెప్పవయ్యా. మూడోది, ఈ ప్రాణం ఆధ్యాత్మాన్ని ఏ విధంగా ధారణ చేస్తున్నదో మాకు చెప్పవయ్యా అని మరో 3 ప్రశ్నలు అడిగాడు. అంటే మొత్తం ఎన్ని ప్రశ్నలు? 6 ప్రశ్నలు వేశాడు. 6 ప్రశ్నలకి సమాధానం పిప్పలాదుడు చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తులో ఏముంటున్నది? కేనోత్క్రమతే కథం భాక్యమభిదత్తే కథమధ్యాత్మం ఇది అని ప్రశ్నోపనిషత్తు. అంటే మనం ప్రతి శ్లోకానికి ఉపనిషత్తులో ఏమిటి చెప్తున్నాడో చెప్పుకుంటున్నాం కాబట్టి, కేన ఉత్క్రమతే కథం వాక్యం కథం అధా ధత్తే, కథం అధ్యాత్మమితి, ఏమయ్యా ఎలాగ బయటకు వెళ్ళిపోతున్నదో చెప్పు. ఎలాగా ఆది భౌతికంలోనే ఆది దైవికంలో ఉన్నదో చెప్పు. ఎలాగ ఆధ్యాత్మికంలో ఉన్నదో చెప్పు. 3 ప్రశ్నలు. దేని చేత పైకి పోతున్నది, ఆదిభూత ఆది దైవికాల్లో ఎలా ఉంటున్నది, ఈ రెండు బాహ్యమైనటువంటివి. ఆంతరమైనటువంటి అధ్యాత్మంలో ఎలా నిలబెడుతున్నది. అందరికీ ప్రాణమే ముఖ్యం, ప్రాణం ముఖ్యం అని తెలుసు. కానీ అది దాని ప్రవృత్తి ఏమిటి, ఆ ప్రవృత్తి హేతువులు ఏమిటి అన్నటువంటివి మనకి తెలియవు. కాబట్టి ప్రాణం యొక్క ప్రవృత్తి, ఆ ప్రవృత్తి హేతువులు కౌసల్యుడు అడిగాడు. ఉపాస్తి శ్రద్ధయా సర్వం విశేషం పృష్టవానితి తుష్టో గురుర్వాచైషాం ప్రశ్నానాం స్పష్టముత్తరం. నువ్వు చాలా బాగా చదువుకున్నావురా, నువ్వు చాలా బాగా భగవంతుడిని ఉపాసన చేసావు, అందువల్ల నువ్వు మంచి ప్రశ్నలు అడిగావు అన్నాడు. శిష్యుడు వేసినటువంటి ప్రశ్నలకి గురువుగారు సంతోషించారు. ఉపాస్తి శ్రద్ధయా, ఉపాసనా విశేషం అంటే ఉపాసనా విషయమైనటువంటి శ్రద్ధ వల్ల, నువ్వు బాగా శ్రద్ధగా ఉపాసన చేయటం వలన, సర్వం విశేషం ఉత్కృష్టమైనటువంటి ప్రాణ విశేషం అంతటినీ కూడా పృష్టవాన్ అడిగిన వాడివి. నువ్వు మంచి ప్రశ్న వేశావు, ప్రాణాన్ని గురించి ప్రశ్న వేశావు. అది కూడా ప్రాణం ఎలా వస్తున్నదో అడిగావు, ప్రాణం ఎలా పోతున్నదో అడిగావు, ప్రాణం ఎలాగ శరీరంలో ప్రవేశిస్తున్నదో అడిగావు, ప్రాణం శరీరంలో ఎలా వ్యాపిస్తున్నదో అడిగావు, అలాగే ప్రాణం పంచభూతాల్లో ఎలా ప్రవేశిస్తున్నదో అడిగావు, అలాగే ఆది దైవికాల్లో ఎలా ప్రవేశిస్తున్నదో అడిగావు, అలాగే ఆధ్యాత్మికంలో ప్రాణం ఎలా పనిచేస్తున్నదో అడిగావు. అంటే మొత్తం ప్రాణం ఏమిటి, ప్రాణం యొక్క స్థితి, ప్రాణం 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 అంటున్నాం, ఏమిటి ప్రాణం యొక్క స్థితి. తుష్టుడైనటువంటి వాడి అంటే గురువుగారు, గురుహు తుష్ట, సంతోషించాడు, చాలా సంతోషించాడు గురువుగారు సంతోషించి ఏషాం ప్రశ్నానాం, కౌశల్యుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి
స్పష్టముత్తరం, స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఉవాచ చెప్తున్నారు. అంటే శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలు బాగున్నాయి. అసలు శిష్యుడు అనేటువంటి వాడు ఏమిటి కావాలో స్పష్టంగా తెలిసిన వాడు అయి ఉండాలి. నాకు ఇది కావాలండి. అప్పుడు గురువుగారు దానికి తగినటువంటి విషయాన్ని చెప్తారు. వాడికి ఏం కావాలో వాడికి తెలియకపోతే వాడి గురువుగారు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి వాడికి ఏం కావాలి అన్నటువంటిది వాడు స్పష్టంగా అడిగాడు. 6 ప్రశ్నలు వేశాడు. దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. బాగుగా ఉపాసన చేసిన వాడవు కాబట్టి ప్రాణ విషయమై చాలా గొప్పల ప్రశ్నలు అడిగావు అని గురువు సంతోషించి కౌసల్యుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకు పిప్పలాదుడు స్పష్టంగా సమాధానం చెప్తున్నాడు. శృతి ఏమిటంటున్నదండి ఈ విషయంలోని? తస్మై హోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసి ఇది తస్మాత్తేహం బ్రవీమి. ఇక్కడ నువ్వు బ్రహ్మిష్ఠుడివి. ఏమయ్యా? అతి ప్రశ్నాన్ పృచ్ఛసి అంటే మనం ఏది పెడితే అది అడగకూడదు. మనం ముందు సాధన చెయ్యాలి. మనకి సాధన అనేటువంటిది బాగా అలవాట్లో ఉండాలి. మనం బాగా సాధన చేస్తే మనం మంచి ప్రశ్నలు వేయగలం. ఎవరినైనా అడిగేటప్పుడు తగినటువంటి ప్రశ్నలు అడగగలం. అడిగితే వాళ్ళు కూడా తగినటువంటి సమాధానాలు చెప్పగలరు. ఆ కౌశల్యునితో గురువైనటువంటి పిప్పలాదుడు అన్నాడు, ప్రాణమే తెలియబడనిది. ఎవరికీ తెలియంది ఏమిటి? ప్రాణం. అందరికీ కాళ్ళు తెలుసు, ముక్కు తెలుసు, చెవులు తెలుసు, నోరు తెలుసు, జ్ఞానేంద్రియాలు తెలుసు, కర్మేంద్రియాలు తెలుసు. ఏమిటి తెలియదురా అంటే ప్రాణం తెలియదు. దాన్ని గురించి అడుగుతున్నాడు. ఇది కఠినమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది కనిపించే వస్తువుని మనం అడిగామనుకోండి, ఇదిగోటి ఇదండి అని చూపించి వచ్చును. మనం కనిపించినటువంటి దాన్ని అడుగుతున్నాం. ఎలా సమాధానం చెప్పడం? ఒకటి, నువ్వు ఆ ప్రాణానికి సంబంధించినటువంటి పుట్టుగా మొదలైనటువంటివి ప్రశ్నించావు. ఆ ప్రాణం ఎలా పుట్టింది అని అడిగావు. ఆ ప్రాణం ఎలా వ్యాపించింది అని అడిగావు. ఆ ప్రాణం ఎలా పోతుంది అని అడిగావు. ఇవన్నీ ప్రాణానికి సంబంధించి ప్రశ్నలు. అవి చాలా గంభీరమైనటువంటి ప్రశ్నలు, కష్టతరమైనటువంటి ప్రశ్నలు. నువ్వు చాలా బ్రహ్మజ్ఞానం బ్రహ్మిష్ఠుడవు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని బ్రహ్మిష్ఠులు అంటారు. బ్రహ్మమునందు స్థిరమైనటువంటి వాడిని బ్రహ్మిష్ఠి అంటారు. బ్రహ్మిష్ఠి అంటే బ్రహ్మజ్ఞానమునందు స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు. బ్రహ్మజ్ఞానమునందు స్థిరమైనటువంటి బుద్ధి కలవాడవు కాబట్టి నువ్వు అలాంటి ప్రశ్నలు వేశావు. లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఎవరూ అడగరు. అయినా నేను నీకు ఆ ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్తాను. ఇక్కడ గురువు బ్రహ్మజ్ఞాని, శిష్యుడు కూడా బ్రహ్మజ్ఞాని. ఇక్కడ ఇద్దరూ బ్రహ్మజ్ఞానులే. పిప్పలాదుడికి బ్రహ్మజ్ఞానం ఉన్నది, శిష్యుడైనటువంటి కౌశల్యుడికి బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఇద్దరూ ఆత్మయే బ్రహ్మమని తెలిసినటువంటి వాళ్ళే. ఇద్దరికీ, పిప్పలాదుడికి ఆత్మే బ్రహ్మం తెలుసు, కౌశల్యుడికి ఆత్మే బ్రహ్మం అని తెలుసు. ఇద్దరికీ బ్రహ్మం ఒక్కటే. అయితే లోకంలో ప్రాణం మీదే ప్రాధాన్యం చెప్తున్నాం. లోకంలో ఎవరు ఏది మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ప్రాణం 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 అంటున్నారు. ఏమయ్యా? కనుక ప్రాణం పుట్టుక, ప్రాణం శరీరంలో ప్రవేశించడం, ప్రాణం 5 రకాలుగా శరీరంలో వ్యాపించడం, అలాగే ప్రాణం బయటికి వెళ్ళిపోవటం, అలాగే ప్రాణం ఆది భౌతికాల్లోని ఆది దైవికాల్లోని ఉండడం, అలాగే ప్రాణం ఆధ్యాత్మికాల్లో ఉండడం అని 6 రకాలైనటువంటి ప్రశ్నలు. క్లిష్టమైనటువంటి విషయాలు తెలిస్తే గాని ప్రాణము యొక్క స్థితి, జగత్తు యొక్క స్థితి అర్థం కాదు. చాలా క్లిష్టమైనటువంటివి విషయాలు. ఇవి తెలిస్తే కానీ అసలు ప్రాణం గురించి తెలియదు, జగత్తు గురించి మనకు అర్థం కాదు. కనుక బ్రహ్మజ్ఞానం పరిపూర్ణం కావాలి అంటే, బ్రహ్మజ్ఞానం పూర్తిగా మనకు అర్థం కావాలి అంటే ఈ విషయాలు తెలియాలి. కనుక ఇక్కడ చెప్తున్నారు, పరమాత్మాన ఉత్పన్న ప్రాణ ఆత్మాత్మ విక్రియ అభికృత్యైవ దేహం స్వ దేహఛాయాయుధోదిత. ఏమండి, ప్రాణం ఎక్కడి నుండి పుట్టింది అని మొదటి ప్రశ్న. దానికి సమాధానం ఏమిటి? పరమాత్మాన ప్రాణం ఉత్పన్న. పరమాత్మాన, పరమాత్మ నుండి, ఉత్పన్న ప్రాణము పుట్టింది. ప్రాణం అనేటువంటిది ఆత్మాత్మ విక్రియ,
ఆత్మ యొక్క విక్రియా స్వరూపము. అంటే ఏమిటండి? ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. ప్రాణం వేరేగా ఒక వస్తువు, ఆత్మ నుండి ప్రాణం పుట్టింది అని మనం అన్నాం అనుకోండి, మళ్ళీ ద్వైతం వచ్చేస్తుంది. ఇదో సమస్య. అంటే ఆత్మ ఆత్మలాగే ఉంటూ ప్రాణంలా కనిపించాలి. ప్రాణం అనిత్యం అని చెప్పాలి. అంటే ప్రాణం నిత్యం ఉన్నాం అనుకోండి, ద్వంద్వం వస్తున్నది. ద్వంద్వం వస్తే ద్వైతం వస్తున్నది. మన అద్వైతం తప్పించి ద్వైతాన్ని అంగీకరించం కాబట్టి ప్రాణం అని మరొకటి ఉన్నదంటే మనం ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు ద్వైతులు ఉన్నారంటే వాళ్ళు రెండు ఉన్నాయి అంటారు. ఆ రెండు అన్నటువంటి దాంట్లో వాళ్ళు ఏమిటంటారు? వాయువు అనేటువంటిది ఒక ఆత్మ, శరీరంలో ఉండేటువంటి ఆత్మ, ముఖ్యమైనటువంటిది పరమాత్మ. వాళ్ళు రెండు చెప్తారు. వాయువు అనేటువంటిది జీవాత్మ, వాయు జీవాత్మ, ముఖ్య పరమాత్మ అని చెప్తారు ద్వైతులకైతే వాయువు వేరుగా ఉన్నది, ఆత్మ వేరుగా ఉన్నది. మనకి వాయువు వేరుగా లేదు, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆత్మ ఒక్కటే ఉంటే ఆ ప్రాణం అంటే వేరేగా ఉన్నదండి అని అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రాణం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టినటువంటి ఒక విక్రియ మాత్రమే. స్వం దేహం, తన దేహమును అవికృత్యైవ, వికృతి పొందకుండానే, యథా ఏ విధముగా దేహఛాయాం, శరీరము యొక్క నీడ ఉదిత ఏర్పడినదో అదే విధముగా ఆత్మ వికారము చెందకుండానే ప్రాణము ఏర్పడ్డాది. ఏమంటే ఇక్కడ విక్రియ అన్నటువంటి పదం ఎందుకు వాడారండి అంటే, ఆత్మ అనేటువంటి దాని నుండి ప్రాణము వచ్చింది అని అంటే ఆత్మ ఏమీ మారలేదండి. పాల నుండి పెరుగు వచ్చినప్పుడు పాలు లేవు, మరి పెరుగు నుండి వెన్న వచ్చినప్పుడు పెరుగు లేదు, మరి వెన్న నుండి నెయ్యి వచ్చినప్పుడు నెయ్యి లేదు, మరి దాన్ని పరిణామవాదము అంటారు. మనం పరిణామవాదాన్ని అంగీకరించాం, మనం వివర్తవాదాన్ని అంగీకరిస్తాం. వివర్తవాదం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి, అది ఏమీ మారకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే ఉంటూ అక్కడ ఇంకోటి కనిపించింది, దాన్ని భ్రాంతి అనండి ఏదోనండి, అక్కడ మరొకటి కనిపించింది. ఉన్నది ఉన్నట్టుగా ఉండడం అంటే ఆత్మ ఆత్మలాగానే ఉన్నది, అదేమీ వికారం చెందలేదు. వికారం చెందకుండానే దేహఛాయా ఉదిత, అంటే శరీరము యొక్క నీడ ఉదిత, ఆత్మ అనేటువంటి దాని యొక్క నీడ బయటికి వచ్చింది. ఆత్మ యొక్క నీడ బయటికి వచ్చింది, ఆత్మ రాలేదు. ఆత్మ ఆత్మలాగానే ఉన్నది, దాని యొక్క నీడ మాత్రం బయటకు వచ్చింది. ఆ నీడని ఏమిటంటున్నాం మనం? ప్రాణము అంటున్నాం. ప్రాణము పరమాత్మ నుండి పుట్టినది, ఆత్మ యొక్క విక్రియారూపమే, అంటే క్రియారహితమైనటువంటి రూపం, ఎటువంటి మార్పులు లేనటువంటి రూపం ప్రాణం. శరీరం ఉంటూ ఉండగానే నీడ ఏర్పడుతుంది. మనం శరీరం ఇలా ఉంటూ ఉండగానే మన పక్కన మన నీడ కనిపిస్తుంది, అయితే అది వేరేగా ఒకటి కాదు. అలాగే ఆత్మస్వరూపముతో జీవుడు ఉంటూ ఉండగానే ప్రాణం ఏర్పడుతున్నది. ప్రాణం అనేటువంటిది నీడ మాత్రమే. ఎలాగైతే శరీరం ఉంటూ ఉండగానే నీడ ఏర్పడ్డాదో అలాగే ఆత్మ ఉంటూ ఉండగానే ప్రాణం ఏర్పడ్డాది. అయితే ఆత్మ చైతన్య స్వరూపము, ప్రాణము క్రియారహితమైనటువంటి జడస్వరూపం. ఆత్మ ఉన్నంతసేపే ప్రాణం పనిచేస్తున్నది. ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, మరి ప్రాణం పనిచేయదు. ఈ ప్రాణం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ప్రాణం ఆగిపోతున్నదని మనం అంటున్నాం, ప్రాణం ఆగిపోవటం లేదు. నీడ లేదు అని అంటే అక్కడ వ్యక్తి లేడు, లేదా వెలుతురు లేదు. వెలుతురు కానీ వ్యక్తి కానీ ఉంటే నీడ ఉంటుంది, వెలుతురు కానీ వ్యక్తి కానీ లేకపోతే నీడ ఉండదు. అలాగే ఆత్మ ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మ లేకపోతే ప్రాణం ఉండదు. ఇది జడస్వరూపము. దేహానికి నీడవలే ఆత్మ ప్రాణానికి అనుబంధమైనటువంటిది, ఆత్మకు ప్రాణం అనుబంధమైనటువంటిది. ఆత్మనః ఏష ప్రాణో జాయతే
యథైషా పురుషేచ్ఛాయా ఏతస్మిన్ ఏతదాతతో మనోకృతో కృతేనాయాతి అస్మిన్ శరీరే అని శృతి. ప్రశ్నోపనిషత్తులో ఇది మంత్రం. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అని భాష్యకారులు పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ అని చెప్పారు. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటండి? పరమాత్మేనండి. సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపము, అక్షరమైనటువంటి పరమాత్మ స్వరూపము. పరమ పురుషుడు సత్యమైనటువంటి అక్షరం నుండి ప్రాణం పుట్టింది. ఎలా పుట్టింది? దేహానికి నీడ ఏర్పడ్డట్టుగా ప్రాణం అనేటువంటి పేరు కలిగినటువంటి నీడ రూపమైనటువంటి అనృత తత్వం పుట్టింది. అక్కడ ఎలా రాశారు? అనృత రూపం తత్వం సత్యే పురుషే ఆతతం సమర్పితం అని భాష్యంలో శంకరాచార్యులు వారు రాశారు. ఏమిటని రాశారు? దేహానికి నీడ ఏర్పడ్డట్టుగే ప్రాణము అనేటువంటి పేరు కలిగినటువంటి ఛాయాస్థానీయం. ఛాయాస్థానీయం అంటే నీడ రూపమైనటువంటిది. అనృత రూపం అది యథార్థము కాదు. నీడ యథార్థం కానట్టుగే ప్రాణం కూడా యథార్థం కాదు. తత్వం ప్రాణతత్వము సత్యే పురుషే సత్యమైనటువంటి పరమాత్మ యందు ఆతతం సమర్పితం అంటే ఆ పురుషుని యందు వ్యాపించింది. యథార్థానికి ఆత్మే ఉన్నదయ్యా. నీడ రూపం లాంటి ఒక ప్రాణం అనేది ఏర్పడ్డాది. అది నీడ మాత్రమే, అది యథార్థము కాదు. అంటే నీడలా అసత్యమైనటువంటి ప్రాణం సత్యమైనటువంటి పురుషుని యందు బ్రహ్మ యందు సమర్పించబడినది. అంటే బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నది. నీడలా అంటే మనస్సంకల్ప ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తం. నీడంటే ఏమిటండి? ఏమంటే నీడ మనకైతే వెలుతురు వల్ల వచ్చిందండి. మరి ఆత్మకి నీడ ఎలా వచ్చిందండి? ఆత్మ కూడా ఏమైనా టార్చ్ లైట్ వేస్తే నీడ వస్తుందా అండి? కాదండి. ఆత్మ యందు నీడ ఎలా ఏర్పడ్డాదంటే మనస్సంకల్ప ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తం అని భాష్యంలో రాశారు. మనస్సు యొక్క సంకల్పాలు, కోరికలు మొదలైనటువంటి వాటి నుండి పుట్టినటువంటి కర్మలు నిమిత్తంగా కలిగినటువంటిది ప్రాణము. ప్రాణము అంటే ఏమిటండి? కర్మలు, కర్మల నిమిత్తంగా కలిగినటువంటి కోరికలు అనేటువంటి వాటి నుండి పుట్టింది. కోరికలు ఉంటే మనం కర్మలు చేస్తాం. కర్మలు చేస్తే ప్రాణం ఏర్పడుతుంది. కర్మలు పోతే ప్రాణం ఏర్పడదు. అంటే అక్కడ ఆత్మ నుండి ప్రాణం అనేది ఏర్పడడానికి, ఒక నీడ ఏర్పడడానికి కారణం ఏమిటండి? కోరికలు కర్మలు మాత్రమే. కోరికలు కర్మల వలనే ప్రాణం ఏర్పడుతున్నది. మనస్సు యొక్క సంకల్పాలు, కోరికలు, వాటి నుండి పుట్టినటువంటి కర్మలు నిమిత్తంగా కలిగినటువంటిది ప్రాణం. ప్రాణము యథార్థము కాదు. కర్మఫలం యందు జీవుడు ఆసక్తుడు. కర్మఫలాల యందు చేసినటువంటి కర్మముల యొక్క ఫలితముల యందు జీవుడు అంటే ప్రాణంతో కూడుకున్న జీవోనామ ప్రాణధారక, ప్రాణాన్ని ధరించేటువంటి వాడిని జీవుడు అంటారు. జీవుడికి ఆసక్తి దేని యందు ఉంటుందండి అని అంటే కర్మఫలాల యందు ఉంటుంది. కర్మతో కూడి ప్రాణం కలుగుతుంది. అంటే ప్రాణం అనేటువంటిది అనృతమే. కర్మలు అనృతం కాబట్టి, కర్మలు అయదార్థం కాబట్టి ప్రాణం కూడా అయదార్థమే, నీడ వంటిది. మన కృత కర్మల యందు కర్మల వలన ప్రకాశిస్తున్నది. మనస్సు చేసేటువంటి కర్మల వలన అది ప్రకాశిస్తున్నది. వెలుతురు వలన నీడ ప్రకాశించి ఎలాగైతే మనకు కనబడుతున్నదో అలాగే కర్మల వలన ప్రాణం ప్రకాశించి మనకి కనబడుతున్నది. యథార్థంగా ప్రాణం అనేటువంటిది ఒకటి లేదు. ప్రాణం అనేటువంటిది కర్మలు ప్రకాశించడం వలన కలుగుతూ ఉన్నటువంటి భ్రాంతి మాత్రమే. మనస్సంకల్పం చేతనే ప్రాణము దేహంలో ప్రవేశిస్తున్నది. దేహంలో ఎందుకు ప్రవేశిస్తున్నదండి? ఎక్కడి నుంచి పుడుతున్నదంటే పోని చెప్పాను, నీడలా పుడుతున్నది. మరి అది శరీరంలో ఎందుకు ప్రవేశిస్తున్నది అండి అంటే మనస్సు యొక్క సంకల్పం వలన, కోరికల యొక్క సంకల్పం వలన శరీరంలో ఆ ప్రాణము ప్రవేశిస్తున్నది. ఛాయా అనృతైవ దృష్టా చేత్
ప్రాణోప్యాత్మని కల్పిత యథా దర్పణదీప్త్యాది మాయోపాధి తదాత్మనః. ఏమండి, మీరు ప్రాణం యథార్థం కాదు అంటున్నారు. సరే, మాకు అది ఛాయ నీడ అన్నారు. సరే, ఏమిటి దాని యొక్క విస్తృతమైనటువంటి స్థితి ఏమిటో మాకు చెప్పండి. ఛాయ నీడ అనృత ఏవ దృష్టా చేత్, అసత్యముగా చూడబడినట్లే ప్రాణోపి ప్రాణము కూడా ఆత్మని ఆత్మయందు కల్పితమైనటువంటి, ఆత్మలో ప్రాణం కల్పించబడ్డాది, యథార్థానికి ప్రాణం లేదు. ఆత్మయందే ప్రాణము అనేటువంటి దాన్ని ఒక దాన్ని కల్పిస్తున్నాం, నిజం లేదు, అది యథార్థము కాదు. యథా దర్పణ దీప్త్యాది, ఏ విధంగా అద్దము మొదలైనటువంటి కాంతులందు నీడ ఏర్పడుతుందో తదా ఆత్మనః, ఆ విధంగానే ఆత్మ నుండి మాయోపాధి, మాయ ఉపాధిగా కలిగినటువంటి ప్రాణము ఏర్పడుతున్నది. ఏమండి, యథార్థంగా అది ప్రాణం అనేటువంటిది లేదు. ప్రాణం దేని వల్ల ఏర్పడుతున్నది? మాయ వలన ఏర్పడుతున్నది. మాయ అనేటువంటి దేని వలన ఏర్పడ్డాది? కర్మలు సంకల్పాల వల్ల ఏర్పడ్డాది. సంకల్పాల వల్ల కర్మల వలన ఏర్పడ్డటువంటి మాయ నుండి ప్రాణము అన్నది ఏర్పడ్డాది. అంటే ప్రాణం ఐదార్థం, ప్రాణం లేదు. నీడ ఎలాగైతే అర్థం లేకపోతే నీడ లేదు, ప్రతిబింబం లేదు, అలాగే వెలుతురు లేకపోతే నీడ ఎలా లేదు, అలాగే మాయ లేకపోతే ప్రాణం లేదు. మాయ లేకపోతే ప్రాణం అనేటువంటిది లేదు. ప్రాణం దేహంలో ఎలా ప్రవేశిస్తున్నది అంటే మాయ వలన ప్రవేశిస్తున్నది. ప్రవేశించడానికి కారణం మాయ. శరీరం ఎదురుగా అద్దం ఉంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం యథార్థం కాదు. ప్రతిబింబాన్ని యథార్థం అని ఎవరో అనరు. కాంతి ఉంటే నీడ ఏర్పడుతుంది, నీడ కూడా యథార్థం కాదు. మాయ వలన ప్రాణం ఏర్పడుతుంది, ప్రాణం కూడా యథార్థం కాదు. మనస్సు యొక్క సంకల్పము, కోరిక మొదలైనటువంటి కర్మల వలన ప్రాణం ఏర్పడుతుంది. ఆ సంకల్పాలు అనిత్యాలు, ఆ కోరికలన్నీ కూడా అనిత్యాలు, కాబట్టి ప్రాణం కూడా సత్యం కాదు. పుణ్యకర్మల వలన పుణ్యము, పాపకర్మల వలన పాపము ఏర్పడుతుంది. వాటి వలన ఆత్మ నుండి మాయ ఉపాధిగా ఏర్పడినటువంటి ప్రాణము దేహంలో ప్రవేశిస్తున్నది. ఆ మాయ వలన ఏర్పడ్డటువంటి ప్రాణం మనస్సంకల్పం చేతనం, మనస్సు యొక్క సంకల్పం చేతనం, కోరికల యొక్క సంకల్పం చేతనం శరీరంలో ప్రవేశిస్తున్నది. అందువలన ప్రాణము మాయ ఉపాధిగా కలిగినటువంటిది అని మనం తెలుసుకోవాలి. పూర్వకల్పే కృతం కర్మ మనసా యత్తదేవహి ప్రాణస్య స్థూలదేహేషు సమాగమన కారణం. స్థూలదేహంలో ప్రాణం ప్రవేశించడానికి కారణమేమిటి అంటే పూర్వకల్పే, ముందు ముందు కాలములలో, ముందు ముందు యుగాలలో, కల్పాలలో మనసా కృతం కర్మ, మనస్సు చేత చెయ్యబడినటువంటి కర్మ, యత్ ఏది కలదో తదేవా హి అదే కదా, స్థూలదేహేషు స్థూల శరీరములందు ప్రాణస్య ప్రాణము యొక్క సమాగమన కారణం, ప్రవేశ కారణము. శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నదండి అని రెండో ప్రశ్న. శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నదంటే మనకి సంచిత ప్రారంధాలని కర్మలు ఉన్నాయి. మనం చేసిన కర్మలు బస్తాలతో ఉన్నాయి. ఆ బస్తాలతో ఉన్నటువంటి కర్మల వలన అవన్నీ మన కోరికలతో మనం చేసినటువంటివే. ఏదో నేను గొప్పవాడిన వాళ్ళను, నేనేదో ధనవంతుడిన వాళ్ళను, లేకపోతే కీర్తిమంతుడిన వాళ్ళను, ఏదో ఒక పేరుతో మనం ఎన్నో కర్మలు చేసాం. ఆ పాపకర్మలు చేసాం, పుణ్యకర్మలు చేసాం. పుణ్యేనా పాపేనా. పాపకర్మలు పాపం బుద్ధితో చేసాం, పుణ్యకర్మలు పుణ్యబుద్ధితో చేసాం. అవన్నీ పూర్వ కల్పాల్లో చేసాం, ఇంతకు ముందు ఎప్పుడో చేసాం. ఆల్రెడీ అవన్నీ చేసి స్టాక్ అక్కడ ఉన్నది. వాటి వలన ఏమిటి జరుగుతున్నదయ్యా? దానివలన స్థూలదేహం, స్థూల శరీరంలో ప్రాణం ప్రవేశిస్తున్నది వాటి వలన. ఎందుకంటే అవి అనుభవించాలి అంటే ప్రాణం ఉండాలి కదా. మనం చేసినటువంటి కర్మల్ని మనం అనుభవించడానికి ప్రాణం కావాలి.
కాబట్టి ఈ శరీరం పోయేసరికల్లా మరో శరీరంలో ప్రాణం ప్రవేశిస్తున్నారు. ఆ శరీరం పోయేసరి మరో దాంట్లో ప్రవేశిస్తున్నారు. ఎందుకు ఎలా జరుగుతున్నదండి అంటే అక్కడ కర్మలు ఉన్నాయి, ఆ కర్మల వల్ల జరుగుతున్నాయి. ఇంతకు ముందు జన్మల్లో మనస్సుతో ఏ కర్మలు చేయబడ్డాయో ఆ కర్మే స్థూల శరీరాల్లో ప్రాణం ప్రవేశించడానికి కారణం. అంటే మాయోపాధి అయినటువంటి ప్రాణము కర్మల వలననే ఏర్పడుతున్నది. అది అయథార్థమైనటువంటిది. శరీరంలో ప్రాణం ప్రవేశించింది అంటే ఇంతకు ముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ప్రవేశించింది. ప్రాణం అంటే వేరేగా ఒక వస్తువు లేదండి. నువ్వు ఏదో అడిగావు, దానికి కావలసినటువంటి జరగాలి కదా. నువ్వు అడిగావు, అయ్యా నాకేదో ప్రమోషన్ కావాలండి అన్నావు. నీకు ప్రమోషన్ కావాలి అని అంటే ప్రమోషన్కి కావలసినటువంటి టెస్ట్ పాస్ అవడం, సీనియారిటీ, ఏవో దానికి సంబంధించినటువంటివన్నీ ఉంటే ఆటోమేటిక్గా ప్రమోషన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏవో కొన్ని కర్మలు చేసాం, కొన్ని అడిగాం. ఆ అడిగినటువంటి వాటికి, చేసినటువంటి వాటికి ఫలితంగా శరీరం, ఆ శరీరంలో ప్రాణం, ఆత్మ యొక్క ఛాయ, ఆత్మ యొక్క నీడని ప్రవేశపెట్టాడు. మనం దాంతో అనుభవించడమే. కర్మల ఫలం నశిస్తే ప్రాణం పోతుంది. ఏమంటే ఎప్పుడు పోతుందండి ఈ ప్రాణం? దిక్కుమాలిన జీవితం పోతే బాగుండు, ఇంకా ఎంతకాలం బతుకుతాను, బెడవ బాధలన్నీ పడలేకపోతున్నాను, బాగున్నంతకాలం బతకాలి 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 అన్నాడు. వీడి బాగులేదు, వీడికి అనుకున్నది జరగడం లేదు, చచ్చిపోతే బాగుండు. ఎలా వచ్చేస్తుందండి? ఎలాగైతే నువ్వు సుకృతాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మరో 4 ఏళ్ళు బతికితే బాగుండు అనుకున్నట్టుగా అనుభవించావో, అలాగే నువ్వు దుష్కృతాన్ని అనుభవించేటప్పుడు కూడా మరో 4 ఏళ్ళు బతికి దాన్ని అనుభవించేయాలి. అది పొమ్మనమంటే పోదు కదా. గ్రామేష్వధికృతాన్ సమ్రాడ్ వినియుక్తే యథా పృథకు ప్రాణో వృత్తి స్వకీయాంస్తాన్ వినియుక్తే యథాయథం. మూడో ప్రశ్న ఏమిటండి? ఏమంటే ప్రాణం 5 విభాగాలుగా మారి అవి శరీరంలో వ్యాపించేయి అన్నారు కదా మీరు. అది ఎలా సాధ్యం అండి? అది ఎలా సాధ్యం అంటే సులభంగానే ఉంటుంది విషయం. మనం చెయ్య మాత్రమే పెట్టాం, చెయ్య నీడ కనిపించింది. కాలు మాత్రమే పెట్టాం, కాలు నీడ కనిపించింది. మనిషి అంతా నిలబడ్డాం, మనిషిని అంతా నీడ కనిపించింది. ప్రాణం అంటే మొత్తం అంతటా వ్యాపించున్నది. అపానము, వ్యానము, సమానము, ఉదానము అని ఉన్నాయి. అవి కూడా వ్యాపించాయి. అవన్నీ ఏమిటంటే ఆ పార్ట్లు కూడా వ్యాపించాయి. ఎలాగండి అని అంటే సమ్రాట్, రాజు అంటే ప్రభు అయినటువంటి వాడు, యథా ఏ విధముగా, పృథక్ వేరువేరుగా, గ్రామేష్వధికృతాన్ ఆయా గ్రామముల యందు అధికారులను వినియుంటే నియమిస్తాడు. అంటే ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందండి, రాజుగారు పరిపాలన చేయాలంటే రాజుగారే గ్రామంలో శిస్తు వసూలు చేసుకోవడం, ఆ శిస్తుని జమ చేసుకోవటం, దానికి రసీదులు ఇచ్చుకోవడం, ఈ పనులన్నీ రాజుగారు చేయలేరు. రాజుగారు ఏం చేస్తారండి, గ్రామాధికారుల్ని నియమిస్తారు. గ్రామాధికారుల్ని డైరెక్ట్గా నియమిస్తారా? నియమించరు. ఆయన ఒక్కొక్క జిల్లాలాగా లేకపోతే ఒక్కొక్క మండలంలాగో ఏర్పాటు చేసి దానికి ఒక అధికారిని నియమిస్తాడు. ఆ అధికారి ఏం చేస్తాడు, ఆ మళ్ళీ మొక్కలు చేసి ఓ 2, 3, 4, 5 గ్రామాలకి ఒక్కొక్కడిని నియమిస్తాడు. వాడేం చేస్తాడు, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కడిని నియమిస్తాడు. అలా ఏమిటంటే గ్రామం, అలాగే 4, 5 గ్రామాలు, అలాగే ఓ మండలం నుంచి ఒక జిల్లా లెవెలు, అక్కడి నుంచి రాష్ట్రం లెవెలు, అక్కడి నుంచి దేశం లెవెలు, ఇలాగుంటుంది. అంటే ప్రభు అయినటువంటి వాడు పరిపాలన చేయడానికి ఏం చేస్తాడండి, వేరువేరుగా గ్రామేష్వధికృతాన్ ఆయా గ్రామాల్లో అధికారులను వినియుంతే నియమించును. రాజైనటువంటి వాడు ఎలా నియమిస్తాడో తదా ఆ విధంగా ప్రాణము స్వకీయాహతాహ తనకు సంబంధించినటువంటి విభాగాలను యథాయథం దేనికి ఏది తగినటువంటిదో దాని యందు వృత్తి పనిచేయుటకు వినియుంతే నియోగించును. అంటే ఏమిటండి, ప్రాణం ఉన్నది, తాను ఏమిటి పని చేయాలి, అపానం ఉన్నది, ఏ పనులు చేయాలి, వ్యానం ఉన్నది, ఏ పనులు చేయాలి, ఉదానం ఉన్నది, ఏ పనులు చేయాలి, సమానం ఉన్నది, ఏ పనులు చేయాలి, ఇలాగా పనులు విభాగం చేసి శరీరంలోని 5 పొజిషన్స్లో పెడుతుంది.
రాజు గ్రామాల్లో వేరువేరుగా అధికారులను ఆయా పనులు చేయుటకు నియమించినట్లు ప్రాణం తన యందలి విభాగాల్ని వాటికి తగినటువంటి పనులు అవి చేయడానికి వేరువేరుగా నియమిస్తుంది. ఎలాగండి? యథా సమ్రాడేవ అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామానధితిష్టతి తిష్టస్వ ఇత్యేవం ఏవ మహిష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథక్ ఏవ సన్నిధత్తే. ఏమండి, రాజైనటువంటి వాడు ఏ విధంగా అయితే వీడు ఈ గ్రామాన్ని చూడాలి, వీడు ఈ గ్రామాన్ని చూడాలి, వీడు ఈ గ్రామాన్ని చూడాలి అని నియమిస్తాడో, అలాగే అధికారైనటువంటి ప్రాణవాయువు కూడా మిగతా వాళ్ళందరికీ వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలని అప్పచెప్తుంది. అంటే ముఖ్య ప్రాణము ప్రభు వంటిది. అపాన వ్యాన ఉదాన సమాన రూపాలైనటువంటి ఇతర ప్రాణాలు శరీరంలో వాటికి నియోగించబడిన పనులు చేస్తాయి. ముఖ్య ప్రాణం వాయు జీవాత్మ అన్నారు. ద్వైతులు, మనం కాదు. ద్వైతులు అంటే పరమాత్మ వేరు జీవాత్మ వేరు అనేవాళ్ళు. అలాగే భగవంతుడు వేరు జీవుడు వేరు అనేవాళ్ళు. మధ్యులు అంటారు వాళ్ళని. వాళ్ళేమో ద్వైతాన్ని మాట్లాడతారు. రెండు అంటారు వాళ్ళు, ఒకటి లేదంటారు. వాళ్ళు ఏమంటారు? వాయు జీవాత్మ ముఖ్య పరమాత్మ అంటారు. పరమాత్మ ముఖ్యమైనటువంటి వాడు వాయు జీవాత్మ అంటారు. అలాగా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ముఖ్య ప్రాణమైనటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాణం ఏది ఉన్నదో అది తన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి అపానాన్ని, వ్యానాన్ని, ఉదానాన్ని, సమానాన్ని విభాగం చేసి ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పనుల్లో పెడుతుంది. మలమూత్ర విసర్గార్థం అపానం స్థాపయేదథ ముఖనాసికయో కుర్వన్ స్వయం శ్వాసమవస్థిత. అయితే ఎవరేం పనులు చేస్తారండి? ఈ 5 వాయువులు అన్నారు. 5 వాయువులు చేసే పనులు ఏమిటి? మలమూత్ర విసర్గార్థం, మలాన్ని మూత్రాన్ని విసర్జనం చేయటం కోసం అధహ దిగువ భాగమునందు అపానం అనేటువంటి వాయువును ఉంచుతుంది. మన అపాన వాయువు అంటే కిందన ఉంటుంది. అదేమిటి చేస్తుంది? మనం మూత్రాన్ని విడిచిపెట్టడానికి, మలాన్ని విడిచిపెట్టడానికి పనిచేస్తుంది. అది ఒకటి. ముఖనాసికయోహో, ముఖంలోని ముక్కులోని ఉండి స్వయం తానే ముఖ్య ప్రాణమే శ్వాసం కుర్వన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటుంది. వీడు బతికున్నాడా లేడా అంటే ముక్కు దగ్గర బేలు పెట్టి చూశారు పూర్వం వాడు. ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు స్టెథోస్కోపులు పెట్టో ఏదో పెట్టి చూస్తున్నారు. ఏదో వీడు చనిపోయాడని చెప్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. పూర్వకాలంలో ఏమిటి? ఇక్కడ ముక్కు దగ్గర పెట్టి ఒరే వీడికి వెళ్ళడం లేదురా, రావడం లేదురా, లేకపోతే ఎగశ్వాస అయిపోతున్నదిరా అంటే ఉచ్ఛ్వాసం ఉండాలి, నిశ్వాసం ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కూడా ముఖ్య ప్రాణం చేస్తుంది. ముఖ్య ప్రాణం యొక్క పని ఏమిటంటే గాలి పీల్చడం, గాలి విడిచిపెట్టడం. అపానం యొక్క పని ఏమిటంటే మలమూత్రాలని విసర్జించడం. మలమూత్రాలు విడిచిపెట్టడానికి అపాన వాయువు నియమించబడ్డది. తానే స్వయంగా ముఖంలోని ముక్కు పుటాల్లోని ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే వాయువును తీసుకోవడం, వాయువును విడిచిపెట్టడం అనేటువంటి పనులు చేస్తున్నది. పాయూపస్థే అపానం చక్షుస్త్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రాతిష్టతు అని శృతి. శృతి ప్రకారం ఏమిటండి అంటే పాయువు అంటే విసర్జనేంద్రియం, ఉపస్థ అంటే జననేంద్రియం. అంటే మూత్రాన్ని విడిచిపెట్టేటువంటి దాన్ని జననేంద్రియము అంటారు. అలాగే పాయువు అనేటువంటిది మలాన్ని విసర్జించేటువంటిది. అవి రెండు విసర్జనేంద్రియాలు. పాయు ఉపస్థ అపానం. ఆ రెండు చోట్ల ఏమిటి? అపాన వాయువు ఉంటుంది. చక్షు కళ్ళల్లోని, శ్రోత్రే చెవుల్లోని, ముఖమునందు, నాసికయోహ నాసికాభ్యాం ముక్కు పుటాల్లోని ప్రాణస్వయమేవ ప్రాతిష్టతే. స్వయంగా ప్రాణమే ఉంటుంది. ఎందుకోసమండి అంటే వాయువు వెళ్ళడం అనేటువంటిది మనకి తెలిసినంత వరకు ముక్కు గుండానే వెళ్తుందని మనం అనుకుంటున్నాం. కానీ కళ్ళల్లోని, చెవుల్లోని, నోట్లోని కూడా వాయువు యొక్క స్థితి ఉంటుంది. కొంతమంది ముక్కుతో వాయువును పీల్చుకోలేనప్పుడు నోటితో పీల్చుకుంటారు. అలాగే చెవులు పనిచేయాలన్నా వాయువుల యొక్క శక్తి ఉండాలి. అలాగే కళ్ళు పనిచేయాలన్నా వాయువుల శక్తి ఉండాలి. అంటే ముఖ్యమైనటువంటి కళ్ళల్లోని, చెవుల్లోని, ముఖంలోని, ముక్కు పుటాల్లోని
ప్రాణం అనేటువంటిది పనిచేస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణం పనిచేస్తుంది. అలాగే విసర్జనేంద్రియాలైనటువంటి మలమూత్రాదుల్లో అపానము పనిచేస్తుంది. అయితే కన్నులు, చెవులు, ముఖము, నాసికలందు ముఖ్య ప్రాణం రాజు వంటిది స్వయంగా ఉంటుంది. అంటే ప్రాణం అనబడేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను జరిపిస్తుంది, ముఖానికి సంబంధించినటువంటి అవయవాల్లో ఉంటుంది. అపానం అనేటువంటి వాయువు విసర్జనేంద్రియాల్లో ఉంటుంది, మలమూత్రాలను విడిచిపెట్టడానికి పనికొస్తుంది. అయితే ఇవి రెండు చెప్పారు. ఇంకా మూడు ఉన్నాయి. సమాన స్థాపితో మధ్యే భుక్తమన్నం సమన్వయేత్ అన్నాప్యాయనతో మూర్ధఛద్రై సప్తవిధో భవేత్. సమాన, సమానమనేటువంటి వాయువు మధ్యే స్థాపిత, అంటే నాభి ప్రదేశంలో, అంటే శరీరానికి మధ్య ప్రదేశం నాభి దగ్గర ఉంటుంది. ఈ సమానమనేటువంటి వాయువు నాభి లోపల ఉంటుంది, స్థాపిత ఉంచబడ్డారు. భుక్తమన్నం తినబడేటువంటి అన్నాన్ని సమన్వయేత్ సమానంగా అన్ని ఇంద్రియాలకి కూడా సప్లై చేస్తుంది. అంటే ఈ సమానమైనటువంటి వాయువు మనం తిన్నటువంటి అన్నాన్ని, దాని యొక్క శక్తిని, అన్నశక్తిని అన్ని ఇంద్రియాలకి, అంటే మీద నుండేటువంటి ఇంద్రియాలకి, కింద నుండేటువంటి ఇంద్రియాలకి కూడా సరిగా పంపిణీ చేస్తుంది. భుక్తమన్నం తినబడినటువంటి అన్నాన్ని సమన్వయేత్ శరీరం అంతటా కూడా సమానంగా చేరుస్తుంది. ఆయతన అన్నాప్యాయనత అన్నతృప్తి వలన మూర్ధఛద్రై తలలో ఉన్నటువంటి రంధ్రముల చేత సప్తవిధో భవేత్ 7 విధాలైంది. అంటే ఈ అన్నతృప్తి అనేటువంటిది మన వరకు ఏమిటనుకుంటున్నాం, తిన్నాం, కడుపులో అరిగిపోయింది, బలం వచ్చేసింది, పనిచేస్తున్నాం అనుకున్నాం. కానీ ఇది అంతటికీ పనిచేస్తుందట, మొత్తం బాడీ అంతటికి. అంటే ఇది వైద్య విషయం మనకి తెలియదు, శారీరకమైనటువంటి విధానాలు ఎలా ఉంటాయనేటువంటిది మనం మాట్లాడవలసిన విషయం కాదు, ఇది వైద్యులకి మాత్రమే తెలుస్తుంది. ఈ తిన్నన్నం అరిగిన తర్వాతను అన్ని ప్రదేశాలకి అది వెళ్ళాలి. దాంట్లో ఏమిటట, ఈ హృదయ స్థానం నుంచి ఇది మీదకి వెళ్తే 7 విధాలైనటువంటి కన్నాల్లోని ఇది పనిచేస్తుందట. ఏమిటా 7 విధాలైన కన్నాలు, ఎలా పనిచేస్తుంది? సమానమైనటువంటి వాయువు ప్రాణాపానాలకి మధ్యలో ఉంటుంది. ప్రాణం ముక్కు దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి ఇక్కడ ఉంటే, అపానం అనేటువంటిది కిందనుంటే, ఈ రెండింటికి మధ్య నాభిలో సమానం అనేటువంటిది ఉంటుంది. ఈ సమానం తినబడినటువంటి అన్నాన్ని శరీరం అంతటా సమానంగా పంచుతుంది. అన్నతృప్తి వలన తలలో ఉన్నటువంటి రంధ్రముల చేత 7 విధాలైంది అన్నాడు. ఏమిటా 7 విధాలు చెప్పుకుందాం. మధ్యేతు సమాన ఏషక్యేతద్ భుక్తమన్న సమన్వయతి తస్మాత్ ఏతాః సప్తార్చిషః భవంతి అని శృతి. ఏమిటండి అది అంటే, మధ్యలో సమానం అన్నటువంటిది ఉన్నది. ఈ సమానం అనేటువంటి తినబడేటువంటి అన్నాన్ని సమానంగా శరీరం అంతటా పంచుతున్నది. అందువలన ఆత్మాగ్ని యందు, అంటే జఠరాగ్ని యందు, దీన్ని ఆత్మాగ్ని అంటారు. ఈ జఠరాగ్నిలో ఉంచబడినటువంటి అన్నం అంతటా సమానంగా చేరుస్తుంది. ఇక్కడ బాగా అహం వైశ్వానరో భూత్వా, నేను ఈ భోజనాన్ని ఏదైతే లోపలికి పంపిస్తున్నానో దాన్ని అగ్నిహోత్రంగా మారి పచామ్యన్నం చతుర్విధం 4 రకాలుగా దాన్ని విభాగం చేస్తున్నాను అని దాన్ని 4 ముక్కలు చేస్తున్నాం. ముక్కలు చేసి శరీరం అంతటా దాన్ని చేరుస్తున్నాం. దాన్ని ఒక చోట ఉంచుతున్నామా, శరీరం అంతటా చేరుస్తున్నాం. జఠరాగ్నియంతో ఉంచబడినటువంటి అన్నం అంతటా సమానంగా చేర్చబడుతున్నది. అయితే ఉదరం నుండి పుట్టినటువంటి అగ్ని హృదయ స్థానాన్ని చేరి దాని నుండి 7 జ్వాలలు పైకి వచ్చి తలలో ప్రకాశిస్తాయి అన్నారు. ఏమిటి ఇక్కడ? సాధారణంగా ఒక విషయం తెలుసు, అందరికీ బాగా అనుభవంలో ఉన్నటువంటిది, తిన్నది అరగలేదనుకోండి గుండెల్లో మంట వస్తుంది. అది మాత్రం ఖాయం, అందరికీ తెలుసు. తిన్నది అరిగిన తర్వాత ఏమిటవుతుందండి అంటే తెలియదు, అది ఒక్క డాక్టర్లకే తెలుస్తుంది. అరిగిన తర్వాత ఏం జరుగుతుందండి అని అంటే వాళ్ళే చెప్పగలరు, మనకు తెలియదు ఆ విషయం. కానీ తిన్నది అరక్కపోతే
అంటే ఈ జఠరాగ్ని దాన్ని కాల్చకపోతే అది కడుపులో అలా పెట్టినట్టుగా ఉండిపోతే మరి అది గుండెలకి తన్నేస్తుందో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మంటలు వస్తాయి. గుండెల్లో మంటలు రావడంతో ఆగిపోవండి, ముక్కులోంచి మంటలు వచ్చేస్తాయి, ముక్కులోంచి నీళ్లు వచ్చేస్తాయి, కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి. ఆ తిన్నటువంటి అన్నం అరక్కపోతే ఏం జరుగుతున్నదో తెలుసు, అరిగితే ఏం జరుగుతుందో తెలియదు. అరిగితే జరిగేది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైద్యులు. మనం వైద్యులం కాం కాబట్టి మనకు ఆ విషయం తెలియదు. మనకేం తెలుసు, అరక్కపోతే ఏం జరుగుతుందో మాత్రం మనకు తెలుసు. ఎందుకు అది చెప్తున్నారండి అని అంటే, తిన్నటువంటి అన్నం హృదయానికి వెళ్తుంది అని చెప్పడానికి నెగిటివ్ ముందు మీకు చెప్పాను. పాజిటివ్ అన్నటువంటిది వాడు చెప్తున్నాడు, ఇదే హృదయానికి వెళ్తుంది, హృదయం నుంచి తల శిరోభాగంలో ఉండేటువంటి 7 రంధ్రాలకి చేరుతుంది అని చెప్తున్నాడు. నెగిటివ్లో కూడా హృదయానికి వెళ్తుంది, అలాగే శిరోభాగంలో ఉన్నటువంటి వాటికి వెళ్తుంది. తిన్నటువంటి అరగలేదనుకోండి, కళ్ళలోంచి మంటలు, చెవుల్లోంచి మంటలు, ముక్కులోంచి మంటలు, నీళ్లు, ఇంకా నానా భీభత్సం చేసి వదిలేస్తుంది, వాంతులు వచ్చేస్తాయి ముఖంలోంచి. అవన్నీ ఏమిటండి, కిందకి వెళ్ళవలసినటువంటి భాగం కిందకి వెళ్ళకుండా అక్కడ పచనం జరగవలసినటువంటి భాగం పచనం జరగకపోతే జరిగే విపరీతం ఏమిటో దాన్ని బట్టి మనం సమానం యొక్క డ్యూటీ ఏమిటో మనకు తెలుస్తుంది. సమానం యొక్క డ్యూటీ ఏమిటి, ఆ తిన్నటువంటి దాన్ని సమానంగా ముక్కలు చేసి ఆ జఠరాగ్నిలో కాలినటువంటి దాన్ని, ఆ బలాన్ని అన్నిటికీ పంచాలి. అలా పంచినప్పుడు ఏమిటవుతుందండి, 7 ఛిద్రాలు, అంటే ముఖంలో ఈ శిరోభాగంలో 7 కన్నాలు ఉన్నాయి. ఆ 7 కన్నాల్లోకి ఈ బలం వెళ్తుంది. కళ్ళు బాగా చూడాలన్నా, నోరు బాగా మాట్లాడాలన్నా, చెవులు బాగా వినాలన్నా, ముక్కు బాగా పనిచేయాలన్నా ఏమిటి కావాలండి, అన్నబలం కావాలి. దీనికి చాందోగ్యంలో కూడా శ్వేతకేతువుతో వాళ్ళ నాన్నగారు అంటారు, నువ్వు ఓ వారం రోజులు భోజనం మానేసి నా దగ్గరికి రా అంటారు. భోజనం మానేసి వస్తాడు. భోజనం మానేసి వచ్చిన తర్వాత ఏది వేదం చెప్పని అడుగుతాడు, వాడు చెప్పలేకపోతాడు. వాడు ఒక మంత్రం కూడా గుర్తురాదు, ఋగ్వేదం రాదు, యజుర్వేదం రాదు, ఏది రాదు. సరే నువ్వు రేపు భోజనం చేసి నా దగ్గరికి రా అంటాడు. భోజనం చేసి మరుసటి రోజు వస్తాడు, ఇప్పుడు చెప్పంటాడు, చెప్తాడు. అంటే అన్నం కానీ పచనం జరిగి అన్నం అంతటా వ్యాపించినట్టుగైతే ఏం జరుగుతున్నది, అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అన్నం పచనం జరిగి అన్ని చోట్ల ప్రసరించకపోతే ఏం జరుగుతున్నది, ఏ ఇంద్రియం పనిచేయడం లేదు. అంటే ఈ 7 శిఖలు, 7 అగ్ని జ్వాలలు లేచాయి. ఈ 7 అగ్ని జ్వాలలు హృదయాన్ని దాటి 7 శిఖలు జ్వాలలుగా మారి ఛద్రాలుగా తలలో ప్రవేశిస్తున్నాయి, కన్నాలుగా ప్రవేశిస్తున్నాయి. ఎలా అంటే ప్రాణంలో ప్రవేశించి అవి చూపు అంటే 2 కళ్ళు, 2 కళ్ళల్లోనే ఉన్నది. అలాగే వినికిడి 2 చెవుల్లోనే ఉన్నది. అలాగే ముక్కు 2 నాసాపుటాల్లోనే ఉన్నది, 6. ఇవి కాకుండా నోరు 7 రంధ్రాలు. 7 రంధ్రాలు అంటే ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి సమానం పంపించినటువంటిది నోట్లో పనిచేస్తున్నది, కళ్ళలో పనిచేస్తున్నది, చెవుల్లో పనిచేస్తున్నది, ముక్కులో పనిచేస్తున్నది. రివర్స్లో నేను ఇందాకలా మీకు చెప్పాను, పని చెయ్యకపోతే మాత్రం కొంప ఇంటిపోతుంది. డాక్టర్ గారు దగ్గర పరిగెడతాం, ఏమిటండి బొర్ర తిరిగిపోతున్నదండి, కళ్ళు కనిపించడం లేదండి, చెవులు వినిపించడం లేదండి, నోరు పనిచేయడం లేదండి. ఇవన్నీ ఎందుకు వచ్చాయండి, ఈ సమానం దాని యాక్టివిటీస్ కరెక్ట్గా చేయలేదన్నమాట. కాబట్టి చూపు, అలాగే వినికిడి, అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, నోరు అనేటువంటి 7 రంధ్రాలుగా 7 జ్వాలలుగా శిరస్సునందు ప్రకాశిస్తాయి. అంటే అన్నం సమానం చేత జఠరాగ్నిలో హుతం చేయబడి సమానంగా శరీరం అంతటా చేర్చబడితేనే కళ్ళతో చూడటం, చెవులతో వినటం, ముక్కుతో గాలి పీల్చడం, వదలటం, నోటితో మాట్లాడటం అనే పనులు జరుగుతాయి. లేకపోతే అన్ని ఇంద్రియాలకు ప్రధానమైనటువంటి శిరస్సు పని చెయ్యదు. సమానం అంత శక్తివంతమైనటువంటిది అని చెప్పారు. హృత్పుండరీకే జీవాత్మ స్థిత తద్బహోభిర్వృతం నాడీభేదై మూలనాడీ సంఖ్యా చ ఏకాధికం శతం. హృత్పుండరీకే హృదయ పద్మమునందు జీవాత్మ, ఈ జీవాత్మ అనేటువంటిది స్థిత ఉన్నది. ఆ జీవాత్మ బహుభి అనేకమైనటువంటి నాడీ భేదై నాడుల యొక్క భేదముల చేత వృతం ఆవరించబడినది. అనేక
రకాలైనటువంటి వాటి చేతనో ఆవరించబడినటువంటిది. ఆ మూలనాడి సంఖ్య అంటే మూలనాడుల యొక్క సంఖ్య అయితే ఏకాధికం శతం, 101. హృద్యేష ఆత్మ, హృదయం అనేటువంటి పద్మాకారం మాంసం ముద్ద చెప్పబడ్డాది. ఆ హృదయ ఆకాశమునందు ఆత్మ చైతన్యం సూక్ష్మ శరీరంలో ఉన్నది. అత్ర ఏతదేవ శతన్నాడీనాం, ఇక్కడ 100 నాడులు ఉన్నాయి, 101 నాడులు ఉన్నాయి. ఏక శతం నాడీనాం, 101 నాడులు ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి దాన్ని లింగాత్మ అంటారు. నిప్పుతో వ్యాపించినటువంటి ఇనుపు గుండుని నిప్పు అని అంటూ ఉంటాం. అంటే బాగా కాల్చినటువంటి అట్లకాడని ఒరే చురికిపోతుందిరా అంటాం. అట్లకాడ చురికిపోవడం ఏమిటి? చురికిపోయేటువంటి గుణం అట్లకాడకి లేదు కదండి. మరి దేనికి ఉన్నదండి? నిప్పుకున్నది. మనం అట్లకాడని బాగా వేడి చేసి అట్లకాడని పట్టుకొని వచ్చి ఒరే చురికిపోతుందిరా చురికిపోతుందిరా అన్నాం. అంటే చురికిపోవటంలో అట్లకాడలో నిప్పు లేదు కదా, ఎలా చురుకుతుంది అంటే అట్లకాడని కాల్చాం, కాల్చినటువంటి అట్లకాడ నిప్పు అన్నాం. అలాగే నిప్పుతో వ్యాపించినటువంటి ఇనుప గుండుని నిప్పు అన్నట్టుగా ఆత్మ చైతన్య ప్రకాశ ప్రతిఫలనం కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని ఆత్మ అంటారు. ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా ఇది కూడా ఆత్మే అంటున్నారు కదండి, దీన్ని లింగాత్మ అంటారు. అంటే ఇది యథార్థమైనటువంటిది కాదు, పరమాత్మ వేరు. లింగాత్మ అని దీన్ని ఎందుకంటామంటే ఆత్మ యొక్క చైతన్యం దీని మీద ప్రతిఫలిస్తున్నది కాబట్టి, ఆత్మ యొక్క చైతన్యం దీని మీద పడుతున్నది కాబట్టి దీన్ని లింగాత్మ అంటాము అని మనకి 44 శ్లోకాల వరకు చెప్పారు. మళ్ళీ వారంలో మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి. చాలా బాగా బోధించారు గురుగారు, నమస్కారములు. అయ్యా. చూడండి శారద గారు. నమస్కారం గురుగారు, అనేక ధన్యవాదములు. ప్రాణం గురించి బాగా చెప్పారు, బాగా అర్థమైంది. నాకు చిన్న డౌట్ ఉంది, అడగచ్చా గురుగారు?